ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ప్రత్యేక హోదా కావాలని చెప్పి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దానికి సంబంధించినటువంటి ఢిల్లీలో దీక్షలు కూడా చేయడం జరిగింది. సో మరి మాకు కావాల్సినటువంటి అంటే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీలు అవసరం పడితే కనుక ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించే వాళ్ళమని చెప్పి వైసీపీ పార్టీ చెప్తూ వచ్చింది. ఆ అవకాశం ఇప్పుడు టీడీపీ పార్టీకి వచ్చింది. అయినా కూడా టీడీపీ పార్టీ ప్రత్యేక హోదా అడిగేటువంటి పరిస్థితులు లేదు. బీహార్ మాత్రం ప్రత్యేక హోదాకు సంబంధించే కేంద్రం ముందు ఉంచుతుంది, మాకు ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా వస్తే కనుక ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలని చెప్పి కేఏ పాల్ అయితే మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. దీంట్లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాళ్ళు మోసం చేశారు. దానికి అప్పుడు మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రకంగా మోసం చేస్తుందంటూ కేఏ పాల్ మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతున్నటువంటి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ల మాల్యాద్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అందరికీ నమస్కారములు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, ఈ డివిజన్ అయిన తర్వాత 2 రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి 2 పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ చెప్పిన తర్వాత కూడా చేయకపోవడం అనేది చాలా అన్యాయం, అక్రమం, దారుణం. దీనికి సంబంధించి అన్ని పార్టీలు స్పెషల్ స్టేటస్ కావాలని అనేక విధాలుగా గొంతెత్తి కోరుతున్నా కానీ స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరగలేదు. దీనికి సంబంధించి ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 మిలియన్ పీపుల్ పాపులేషన్ ఉంది, 10 మిలియన్ యూత్ అన్ఎంప్లాయిడ్. వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్స్ కోసం చాలా విధాలుగా మరి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ జరగడం లేదు. తిరుపతిలో 2014లో అప్పటి పీఎం క్యాండిడేట్ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పాడు. తర్వాత ఎలక్షన్స్లో ప్రామిసులు చేయటమే కాకుండా సీనియర్ బీజేపీ లీడర్ వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఈ బిల్లు వచ్చినప్పుడు మీరు 5 సంవత్సరాలు అంటున్నారు, మేము 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. కానీ అటువంటిది ఏదీ జరగలేదు. అయితే ఈ స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేటస్ బీహార్, ఆంధ్ర రాష్ట్రాలు వాళ్ళు ఇప్పుడున్న మోడీ 3.0 గవర్నమెంట్ అంటే 3వసారి మైనార్టీ సభ్యులతోటి ముందుకొచ్చి వీళ్ళిద్దరి యొక్క సపోర్ట్ తోటి అంటే జనతాదళ్ యునైటెడ్, తెలుగుదేశం పార్టీ వాళ్ళ సపోర్ట్ తోటి ఇప్పుడు అక్కడ నిలబడుంది. మరి ఈ కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ పరిస్థితుల్లో మార్చి 2015 నుంచి ఏదైతే జరుగుతూ వస్తుందో చాలా ముఖ్యమైన విషయంగా ఉంది. పార్లమెంట్లో ఎప్పుడైతే వాళ్ళు ప్రామిస్ చేశారో, పార్లమెంట్లో ప్రామిస్లు అనేది చట్టబద్ధం కాకపోయినా పార్లమెంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇస్తారనే ఉద్దేశంలో ఆలోచించి డివిజన్ చేసేదానికి అంగీకరించారు. మరి 14th ఫైనాన్స్ కమిషను ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఈ ఫైనాన్షియల్ డివాల్యుయేషన్ ఫ్రేమ్ వర్క్ని మార్చేసి మరి 32% నుంచి 42%కి ఈ ట్యాక్స్ డివాల్యుయేషన్ని సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ చేశారు. అలా చేస్తూ కొంత ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని నలిఫై చేశారు. ఆ ప్రీవియస్ ఫ్రేమ్ వర్క్ ఏదంటే ఉందో అది కాకుండా చేశారు. మరి గవర్నమెంటు పార్లమెంటులో ఎవరైతే పార్టీలోళ్ళు కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కానీ ఇచ్చినటువంటి ప్రామిస్లకి వ్యతిరేకంగా ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు ఈ రికమెండేషన్స్ని అంగీకరించారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. మరి 14th కమిషను 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయడం తప్పు కాబట్టి ఏదైతే రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేశారో అది పార్లమెంట్లో ఇచ్చిన ప్రామిసెస్కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ రికమెండేషన్స్ అనేది ఇల్లీగల్ లా అయ్యి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టులో మరి గౌరవనీయులు పాల్ గారు నిన్న కానీ ఈరోజు కానీ ఒక కేసు వేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లని కేర్ఫుల్గా కన్సిడర్ చేసి అవి
రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనేది ఒక వాదన. తర్వాత జూన్ 2024 నాడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక 1.39 lakh crores ట్యాక్స్ డివాల్యుయేషన్ టు స్టేట్స్ కింద అలొకేట్ చేశారు. ఈ డబ్బును మనం కనుక చదివిస్తే ఇంటరిమ్ బడ్జెట్లో 12.19 trillion టువర్డ్స్ ట్యాక్స్ డివాల్యుయేషన్ టు స్టేట్స్కి చేశారు. 2.8 trillion ఆల్రెడీ జూన్ 10, 2024 వచ్చేసింది. ఈ సందర్భంలో పబ్లిక్ అంతా కూడా ఏం కోరుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెంటర్కి ఒక డిమాండ్ చేసి పబ్లిక్ అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అయితే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులు నేషనల్ క్యాపిటల్లో ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఏంటంటే మన స్టేట్ ఎకానమీ బియాండ్ ద స్టేజ్ ఆఫ్ ఈవెన్ ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినందువల్ల వచ్చేటువంటి ఆదాయం కంటే ఇంకా ఎక్కువ అవసరం పరిస్థితి అమౌంట్స్ మనకు కావాలి అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే కొంత అమౌంట్ వస్తుంది అనుకోండి బెనిఫిట్, దానికంటే ఎక్కువ కావాల్సిన పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాల వల్ల మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా రీబిల్డ్ చేసి రీకనెక్ట్ చేసి ప్రతి ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత అవసరం మన మీద ఉందని చెప్పేసి ఆయన అన్నాడు. మియర్ డిమాండ్ చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని నేను తప్పుకోదలుచుకోలేదు అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తానని చెప్పేసి గవర్నమెంట్ చెప్పి తప్పించుకుంది. కానీ బీహార్ వాళ్ళు వాళ్ళ డిమాండ్ మటుకు ముందుకు పెడతానే ఉన్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ డిమాండ్ని గట్టిగా చెప్పడం లేదు? దానికి ఎందుకు మిగతా పార్టీలు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అటు జగన్ ప్రభుత్వం వాళ్ళకు మాజీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఎందుకు చేయటం లేదని చెప్పి పీపుల్ క్వశ్చన్ చేసే ఈ సందర్భంలో ఆయన ఇమీడియట్గా సెంటర్ తోటి ఫైట్ చేసే అవకాశాలు లేకపోయినా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మటుకు ఖచ్చితంగా ఆయన డిమాండ్ చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర బీహార్ స్టేట్స్ ఏదైతే స్పెషల్ స్టేటస్ కోరుతూ కొన్ని డిమాండ్స్ చేస్తుందో వాటిని కేర్ఫుల్గా కన్సిడర్ చేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఆయన అన్న దాంట్లో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే గతంలో మీరు 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన దాన్ని అనుగుణంగా చేసుకొని కాదన్నారు. ఇప్పుడు మళ్ళీ 16th ఫైనాన్స్ కమిషన్ రాబోతుంది. ఆ కమిషన్ ఇచ్చే రిపోర్ట్లని మీరు కన్సిడర్ చేసేటప్పుడు మీరు ఇచ్చిన ప్రామిస్ని పార్లమెంట్లో ఏదైతే ఇచ్చారో వాటిని ఖచ్చితంగా మీరు పొలిటికల్ లీడర్స్ అందరితోటి పార్టీలందరితో చర్చించి వాటిని చట్టబద్ధంగా చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ అనేది బాగుపడదని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్పెషల్ స్టేటస్ డిమాండ్ మీద జరిగే అనేక డిమాండ్స్ లేకపోతే చర్యల సందర్భంగా పాల్ గారు వేసినటువంటి రిట్ పిటిషన్కి చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఆ రిట్ పిటిషన్లో ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని ఒక నేషనల్ పాలసీగా ఏదైతే రాష్ట్రాలకి కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది డయర్ నీడ్గా ఉంది కాబట్టి దాని ఇవ్వనందువల్ల అనేక హార్డ్షిప్స్ పీపుల్కి జరుగుతున్నాయి, కష్టాలనేవి వచ్చినాయి, యువతకి ఉద్యోగాలు లేకపోయినాయి, ఆర్థికంగా ఇండస్ట్రీస్ అనేది ముందుకు పోవడం లేదు. ఈ పరిస్థితుల్లో అనేక విధాలుగా పోరాటాలు జరిగి ఇటు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కోర్టులో ఈ స్పెషల్ స్టేటస్ మీద ఒక మంచి తీర్పు మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అలా రాని పక్షంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ
ఆర్టికల్ 37కు వ్యతిరేకంగా స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ పనిచేస్తున్నట్టుగా మనం భావించి మరి అందరూ కూడా లీగల్గా కూడా ఆర్టికల్ 14, 19, 21 ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయాలని చేస్తున్నారని, వాళ్ళు చేసే ప్రతి చర్య ప్రతి ఆర్డరు అది చట్టం పరంగా లీగల్గా లేదని ఆర్టికల్ 13 క్లాస్ 2 కింద ఫైట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇంటరిమ్ మెజర్ కింద ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన 15,000 కోట్ల రూపాయలు రుణంగా కాకుండా ఇంకా ఎక్కువ డబ్బుని ఒక అలాట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ కింద వెనకబడిన జిల్లాలకి క్యాపిటల్కి ఇవ్వాలని ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అలా జరగకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి బీహార్లో ఉన్న జనతాదళ్ యునైటెడ్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో ఆ విధంగా డిమాండ్ చేసి అవసరమైతే మా సపోర్ట్ విత్డ్రా చేస్తామని కూడా ఆయన చెప్పాల్సిన ఆవశ్యకము అవసరము పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి యూనియన్ ఆఫ్ ఇండియాని డైరెక్ట్ చేస్తూ రిట్ ఆఫ్ మ్యాండమస్ని కోరుతున్నటువంటి ఆ స్పెషల్ స్టేటస్ రిట్ పిటిషన్లో ప్రాపర్ ఆర్డర్స్ ప్రజలకి అనుకూలంగా ప్రజాభివృద్ధికి దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి పనికొచ్చే విధంగా వస్తాయని ఆశిస్తున్నాను. నమస్కారం.